దేవుడు మనకి ఏదైనా పని చెప్తే అది చేయడానికి మనకు కష్టం అవుతుంది. మనం కూడా ఇష్టపడం చాలాసార్లు దేవుని చెప్పిన పని. పాస్టర్ గారు చెబుతారు సువార్త ప్రకటించమని. మనకు అప్పచెప్పిన పని ఏంటి? దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని. అది మనకు కూడా కష్టమే. సువార్త ప్రకటిస్తే అనేక మంది రక్షింపబడవచ్చు. ఎవరు రక్షింపబడతారో ఏంటో అది దేవుడు చూసుకుంటారు. ఆయన కృపచేత రక్షిస్తారు. కాబట్టి మనంత పని, మనకు అప్పచెప్పిన పని మనం చేయాలి కదా. కానీ మనం కూడా చేయట్లే కదా. చెప్పగలుగుతున్నామా? మన ప్రక్క వాళ్ళకి మనం చెప్పాలన్నా మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి. లేకపోతే చెప్పొచ్చు ఎవరు పో అంటారు. మనం సరిగ్గా లేకుండా, మన ప్రవర్తన సరిగ్గా లేకుండా మనం ఎవరికి చెప్పినా ఎవరో వింటారా? మనం సరిగ్గా లేవనుకోండి, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ అమ్మ నువ్వు ప్రార్థన చేసుకో, దేవుణ్ణి నమ్ముకో అని చెప్తే వింటారా? పర్వాలేదులే, నువ్వు ఉన్నావుగా సరిగ్గా చాలులే అంటారా? అనరా? కొందరేమో ముఖం మీద అంటారు, కొందరేమో చాటున అంటారు. మన గురించి చర్చిలో ఏం జరుగుతుంది అనేది మనకన్నా బయట వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. మీకు తెలుసు లేదా? ఎందుకంటే మేము జాబ్ చేసేటప్పుడు మేము వెళ్ళే చర్చి గురించి మనకి ఆరాధన మొదలు పెట్టకముందు నేను వేరే చోటుకి వెళ్ళేదాన్ని ఆరాధనకి. అక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు నాతో చెప్పేవారు. నాకు తెలిసేది కాదు. ఏం జరుగుతుంది అనేది నాకు తెలిసేది కాదు. కానీ బయట వాళ్ళు అన్యులు వాళ్ళు మళ్ళా వాళ్ళకి తెలిసేది. ఇదిగో అవునులే వాళ్ళు అట్లా ఉంటారు, నీకే పట్టింది పిచ్చి అనేవాళ్ళు నన్ను. ఎందుకు ఈ మాటలు చెబుతుందంటే, క్రైస్తవ జీవితంలో మరి మనం క్రీస్తుని కలిగి ఉన్నాము అంటే ఆయన గుణ లక్షణాలు మనలో ఉన్నాయా లేవా?